ది ఎప్స్టీన్ ఫైల్స్ ఒకేసారి ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. ఇలాంటి క్రూరత్వం ప్రపంచంలో ఉందని తెలియజేసింది. ఒకేసారి ప్రపంచ మేధావులను ఉలిక్కిపరిచింది. అనేక దిగ్గజాలను బయటకు రప్పించింది. ప్రపంచ చీకటి చరిత్రలో జరుగుతున్న వాస్తవాలను వెలికితీసింది. చాలా రోజులుగా మీడియా, సోషల్ మీడియా, పాలిటిక్స్ అన్ని ఎప్స్టీన్ ఫైల్స్ గురించే మాట్లాడుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో కొత్త విషయాలతో పాటు ఆయన మరణానికి సంబంధించిన ఇష్యూస్ గురించి, అలాగే ఇన్వాల్వ్ అయిన కొంతమంది వ్యక్తుల గురించి ఈ వీడియోలో ఇంకా మరికొన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. ది ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఒక ఫైనాన్షియర్గా పిలువబడుతున్న జెఫ్రీ ఎప్స్టైన్ అనే వ్యక్తి గురించి, అతని నెట్వర్క్ గురించి, అతని సెక్స్ ట్రాఫికింగ్ క్రైమ్ గురించి, నేరాల గురించి, ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల గురించి రిలీజ్ చేసినటువంటి ఒక చట్టం చేసి మరీ ఇచ్చినటువంటి డేటా అది. కరీబియన్ ఐలాండ్స్లో యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ ఉంటాయి. దానిలో లిటిల్ సెయింట్ జేమ్స్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంటుంది. జెఫ్రీ ఎప్స్టీన్ ప్రైవేటు ఐలాండ్ అది. 1998లో ఎప్స్టీన్ దాన్ని కొనుగోలు చేశాడు. 72 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక ఐలాండ్. దానిలో విల్లాలు, హెలీప్యాడ్లు, అనేకమైన సౌకర్యాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకుని దాన్ని చీకటి రాజ్యంగా మార్చేశాడు. దీన్నే ఫీడోఫైల్ ఐలాండ్ అంటారు. ఎందుకు అంటే అక్కడ మైనర్ల మీద లైంగిక దాడులు, అక్రమ రవాణా జరిగింది అని చెప్పి ఆరోపణలున్నాయి. ఆరోపణలు కాదు, ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటకొచ్చాయి. ఈ లిటిల్ సెయింట్ జేమ్స్తో పాటు అతనికి దాని దగ్గరలోనే గ్రేట్ సెయింట్ జేమ్స్ అనేటువంటి ఐలాండ్ కూడా ఉంది. ఎప్స్టీన్ ఒక ఎత్తైన కొండ మీద బంగారపు గోపురం ఆకారంతో ఒక చతురస్రాకార భవనాన్ని నిర్మించాడు. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో. దాన్ని తరచుగా టెంపుల్ అని పిలుస్తున్నారు. ఎప్స్టీన్ ద్వీపంలో ఇలాంటి వాటిని చూసి, అలాగే అక్కడ జరిగే అంశాలన్నీ కూడా సాతానిక్ కల్ట్ అని చెప్పి సాతాను ఆచారాలు, సాతాను ఆరాధనలు జరుగుతున్నాయని ఆ టైంలో చాలా వరకు అవి వైరల్ అయ్యాయి. వైరల్ అయిన విషయాలు సాతాను బలిపీఠాలు కానీ, సాతాను గుర్తులు, దయ్యాల ఆరాధనలు జరుగుతున్నాయని చెప్పి వాటిని డైవర్ట్ చేశారు. దాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ, చూసిన వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ, ఆఫీసర్స్ కానీ అన్నీ పరిశీలించారు. అలాంటిది ఏది జరగట్లేదు, అక్కడ ఏమీ లేవు. ఇప్పుడు అంతకన్నా దారుణమైన విషయాలే బయటకొచ్చాయి. అంతకన్నా వల్గర్ విషయాలు, దారుణమైన విషయాలు ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా బయటకొచ్చాయి. ఇది ఎందుకు రిలీజ్ చేశారు అంటే ఎప్పటి నుంచో అనేక సందేహాలతోనూ, అనేక అక్రమ కార్యక్రమాల్లోనూ కూడా ఉంది. అందుకే కోర్టులో కూడా చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి. దీనికోసమే ఈ మధ్య చనిపోయిన చార్లీ క్రిక్ కూడా వాదించేవాడు. చార్లీ క్రిక్ యొక్క టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ద్వారా కూడా ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి బయటకు తీసుకురావాలి. ఎప్స్టీన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా, పత్రాలన్నీ కూడా పూర్తిగా సరిదిద్దకుండా ఖచ్చితంగా విడుదల చేయాలని డిమాండ్ చేశాడు చార్లీ క్రిక్ కూడా. అదే చార్లీ క్రిక్ ఎలక్షన్ టైంలో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ని బయటకు తీసుకురావడానికి ట్రంప్కు ఓటేయమని, ట్రంప్కు ఓటేస్తే ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఆయన ఎలక్షన్ టైంలో కూడా కొన్ని అనౌన్స్మెంట్ చేసేవారు. ఆఖరికి ఎప్స్టీన్ ఫైల్స్ అనేది అంత వివాదాస్పదంగా ఉండేసరికి ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెంటీ యాక్ట్ 2025 అనేటువంటి ఒక చట్టాన్నే చేసింది యుఎస్ ప్రభుత్వం. డొనాల్డ్ ట్రంప్ ఆ ఫైల్ మీద సంతకం చేసి ఇవన్నీ కూడా బయట పెట్టారు. 100 జీబీల డేటా, 3.5 మిలియన్ పేజీలు అంటే 35 లక్షల పేజీలతో కూడినటువంటి పత్రాలు, 180,000 ఫొటోస్ ఉన్నాయి, 2,000 వీడియోస్ ఉన్నాయి, ఇంకా రిలీజ్ చేయాల్సిన డేటా కూడా ఉందట. అయితే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ యొక్క సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ సంబంధించిన అతిపెద్ద డాక్యుమెంటేషన్ ఇది. క్లియర్గా, సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఫైల్స్ అంతా కూడా ఎప్స్టీన్ ఎలా పనిచేశారు, అతని చుట్టూ ఎవరున్నారు, ఏ అధికారులు కేసులు ఎలా నిర్వహించారు అని తెలిపేటువంటి పేపర్ ట్రయల్ అఫీషియల్గా రిలీజ్ చేయబడింది. వీటిలో ఒళ్ళు జలధరించే ప్రాముఖ్యమైన 2 విషయాలున్నాయి. మొదటిది సెక్చువల్ అబ్యూజ్. అఫిడవిట్లు, నివేదికలు, వాటిని దుర్వినియోగం చేసి లైంగిక చర్యలు పాల్గొన్నారు. సెక్చువల్ అబ్యూజ్ జరిగిందని, సెక్స్ ట్రాఫికింగ్ జరిగిందని స్పష్టమైన క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ఎప్స్టీన్ కానీ, అతని అనుచరులు కానీ, అతని సహచరులు కానీ వీరంతా తక్కువ వయసు ఉన్నటువంటి బాలికలను నియమించుకునేవారు. మైనర్ గర్ల్స్ని అక్కడ వాడుకునేవారు. వారికి ట్రైనింగ్ ఇచ్చేవారు. అలాగే సెక్చువల్ అబ్యూస్కి గురి చేసేవారు. డబ్బు ఆఫర్ చేసి, బహుమతులు ఆఫర్ చేసి, మోడలింగ్ ఆఫర్ చేసి, ఎడ్యుకేషన్ ఆఫర్ చేసి, ఇలా వారిని అట్రాక్ట్ చేసి అక్కడ వర్క్ చేయించుకునేవారు. ఆ మైనర్ బాలికలను సెక్చువల్గా వాడుకునేవారు అని చెప్పి బలవంతం చేసేవారు అని చెప్పి. వీరు కాకుండా మహిళలతో కూడా సెక్స్ ట్రాఫికింగ్ జరిగేది అని, అక్కడ చాలా వరకు కూడా మరణాలు కూడా సంభవించేవి అని, ఇలాంటి అంశాలన్నీ కూడా బయటకొచ్చాయి. ఇది కాకుండా రెండో విషయం, ప్రపంచంలో ఉన్న మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు, వీళ్ళ యొక్క ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయి. వారి కాంటాక్ట్లు, ఫొటోసు, ఈమెయిల్స్, ఇలా ప్రసిద్ధి చెందిన వారు ఇతనితో ఇలాంటి నేరస్తులతో ఎందుకు లింక్ పెట్టుకున్నారు, ఎందుకు కమ్యూనికేషన్ చేశారు, ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ కుటుంబ సభ్యులతో కూడా ఎలా సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా బహిర్గతం చేశారు. ఇలాంటి చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రపంచానికి పైకి మాత్రం ఒక ఫినాన్షియల్ అడ్వైజర్గా, పొలిటికల్ అడ్వైజర్గా కనిపిస్తాడు. ఇదంతా చూస్తుంటే ఏదో ఒక కమర్షియల్ సినిమా చూస్తున్నట్టు, ఒక క్రైమ్ సినిమా చూస్తున్నట్టు ఉంది కదా. ఇలాంటి చీకటి నేర చరిత్ర కలిగి ఉన్న జెఫ్రీ ఎప్స్టైన్ ఇప్పటికే 2008లో ఇలా చైల్డ్ అబ్యూజ్ కోసం, లైంగిక నేరాలకు పాల్పడినట్లు, సెక్స్ ట్రాఫికింగ్లో ఉన్నట్లు కూడా నిర్ధారించబడి
అక్కడ జైల్లో పెట్టారు. ఎంత ఫ్రాడ్ చేసినా కూడా మొట్టమొదటిసారి కోర్టులో 18 నెలల శిక్ష పడింది. అందులోనూ అతను వర్క్ చేసుకునే వీలు కల్పించి, వెసులుబాటు కల్పించి, సాయంత్రం వచ్చే విధంగా, పైగా 13 నెలల్లోనే అతన్ని విడుదల చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత 2019లో మరలా అరెస్టు చేయబడ్డాడు కఠినంగా. అతని అనుచరుడే 2021లో ఈ సెక్షువల్ ట్రాఫికింగ్, అక్రమ రవాణా ఇలాంటి నేరాలకు పాల్పడినందుకు గిజ్లెన్ మ్యాక్స్వెల్ అనేటువంటి సహచరుడు కూడా దోషిగా పట్టుబడి నిర్ధారించబడి అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అక్రమ రవాణా, మైనర్ బాలికల లైంగిక వేధింపులు, సెక్స్ ట్రాఫికింగ్, రాజకీయ సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా ఫినాన్షియల్ అడ్వైజర్గా ఉంటూ చేశాడు. ఎప్స్టైన్ నీచుడు, దుర్మార్గుడు, నేరస్తుడు. అనేక మంది ఆడవాళ్లను, మైనర్ బాలికలను రాజకీయ ప్రభావంతో కన్నీళ్లు పెట్టించినవాడు. అలాంటివాడు కుక్క చావు చచ్చాడు. అయితే ఎవరు చంపారు, దీని వెనక ఎవరున్నారనేది మాత్రం ఎప్పటికీ తెలియలేదు. కానీ అతని మరణాన్ని చూస్తే, దాని వెనుకున్న విషయాలు చూస్తే ఆశ్చర్యపోతాం. ఎప్స్టైన్ 2019లోనే చనిపోయాడు. ఆగస్టు 10, 2019లో తన సెల్లోనే చనిపోయాడు. దాన్ని అఫీషియల్స్ ఆ మరణాన్ని ఉరివేసుకుని ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే ఆ ఎముకల పరిస్థితులు, మెడ ఎముకలు విరిగి అక్కడ నలిగి చాలా విపరీతంగా చెప్పలేని విధంగా చనిపోయిన విధానం చూస్తూ ఉంటే, అలా అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన తీర్పుగా ఆయన చావు కూడా మిగిలిపోయింది. ఈ ఎప్స్టైన్ ఆరెంజ్ కలర్తో, అంటే కాషాయపు కలర్తో ఉన్నటువంటి చొక్కాను లేదా బెడ్షీట్ని కూడా అతను ఉరికి తయారు చేసుకుని ఉరిపెట్టుకుని చనిపోయాడని, బెడ్ వైపు నుంచి వేలాడుతూ కనిపించాడని నిర్ధారించారు. రాత్రి సుమారు 10:40 నుంచి అతన్ని పర్యవేక్షించేటువంటి ప్రొటెక్షన్ లేదు, అతన్ని చూసేవారు లేరు. తప్పనిసరిగా ప్రతి 30 నిమిషాలకి కూడా రౌండ్లు నిర్వహించాలి, ఆ ఖైదీల కోసం తిరగాలి. దానికి బదులుగా ఆ రోజు మాత్రం చాలామంది నిద్రపోయారు, ఇతర మోటార్ సైకిల్ వర్క్ చేసుకున్నారు, లేదా స్పోర్ట్స్ గురించి ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఖైదీల గురించి విజిటింగ్ రిజిస్టర్లో దాదాపు 75 కంటే ఎక్కువ లాగిన్ ఎంట్రీస్ని చూపించారు. అంతేకాదు ఆ టైంలో మాత్రం సీసీ కెమెరాస్ పనిచేయలేదు, దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. ఆగస్టు 9 అంటే చనిపోవడానికి ఒక రోజు ముందు సెల్మేట్ని కూడా ఇంకొక చోటుకి బదిలీ చేశారు. అతని స్థానంలో ఇంకెవరిని కూడా రూమ్లోకి రానివ్వలేదు, ఒంటరిగానే ఉన్నాడు. అలా ఒంటరిగానే ఉన్నటువంటి ఖైదు ఉరేసుకుని చనిపోయాడు. తన మరణానికి 18 రోజుల ముందు, అంటే 2019 జూలై 23వ తారీఖున తెల్లవారుజామున ఇలానే ఉరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఉరిపెట్టుకుని బెడ్షీట్ కట్టుకుని స్పృహ లేకుండా ఉన్నాడు. అప్పుడైతే చనిపోలేదు. అప్పటి అధికారులు సూసైడ్ చేసుకోవడానికి మానసికంగా ఇబ్బంది పడి ప్రేరేపించబడుతున్నాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆగస్టు 10న అతను చనిపోయాడు. ఇప్పుడు కూడా ఉరిపెట్టుకుని చనిపోయాడు. చనిపోయాడో లేదా చంపేశారో తెలియదు, కానీ ఈ నేరాలు, ఈ లింకులు బయటపడకుండా ఎంత చిత్రహింసలు పెట్టారో, ఎలా చంపారో ఆలోచించండి. చేసిన దానికి అనుభవించి కుక్క చావు చచ్చాడు. ఒకవేళ అతనే ఆత్మహత్య చేసుకున్నా కూడా ఎంత టార్చర్ చేసుంటే, ఎంత ప్రెజర్లో, ఎంత ఒత్తిడిలో ఉంటే సూసైడ్ చేసుకుని చనిపోతాడో అర్థం చేసుకోవచ్చు. ఇతనితో కమ్యూనికేట్ చేసిన ప్రముఖులు, వ్యాపారం చేసిన ప్రముఖులు, డీలింగ్స్ చేసిన ప్రముఖులు, రాజకీయ పర్యవేక్షణలో ఉన్న ప్రముఖులు, అడ్వైజింగ్ తీసుకున్న ప్రముఖులు, అలాగే సెక్సువల్ ట్రాఫికింగ్లో ఇరుక్కున్న ప్రముఖులు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందుగా మన ఇండియన్స్ని చూస్తే ప్రధానమంత్రి మోడీ కూడా ఉన్నాడు అంటే ఆశ్చర్యమే. ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, అందుకే ఇండియా అంతా సైలెంట్గా ఉంది. మోడీ కాకుండా, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కాకుండా ఇంకెవరున్నా, ఏ పార్టీ వాళ్ళున్నా, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళున్నా దేశం అట్టుడికిపోయేది. టాపిక్ అంతా దాని మీదే చర్చ జరుగుతూ ఉండేది. కానీ ప్రధానమంత్రి మోడీ గురించి కూడా ఎప్స్టైన్ ఫైల్స్లో ఉంది. ఎప్స్టైన్ ఇంటర్నేషనల్ ఇష్యూస్తో కూడా దూరి ఇలాంటి వాళ్ళతో పరిచయం కూడా పెంచుకున్నాడు. అలాంటి ఒక ఈమెయిల్లోనే మోడీ పేరు కనిపిస్తుంది. మే 2019 ఆ తేదీలో మోడీ తిరిగి ఎన్నికైన తర్వాత ఎప్స్టైన్ స్టీవ్ బానన్కు పంపించినటువంటి ఒక మెయిల్లో మోడీ మీతో ఉన్నారు అనేటువంటి ఒక సందేశాన్ని పంపిస్తాడు. ముఖ్యంగా ఇంకొకటి 2017లో జూలైలో ఒక మెయిల్లో దొరికింది. ఇది కూడా అమెరికా కోసం మోడీ డాన్సు, పాట అంటూ ఒక విషయం అనేది కనబడుతుంది. ఇది మేజర్గా హైలైట్ అవుతూ ఉంది. అయితే మోడీ గురించి ఇంకా కొన్ని అంశాలు ఉన్నా కానీ కేవలం 2-3 సందర్భాల్లో మాట్లాడిన అంశాలు మాత్రమే హైలైట్ అవుతూ ఉన్నాయి. అయితే మోడీకి, ఎప్స్టైన్కి మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఏమీ జరిగినట్లు లేవు. మోడీ ఇలాంటి పార్టీస్లో కానీ, క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ అయినట్లు మాత్రం ఏ ఆధారమూ లేదు. సరిగ్గా ఆ టైంలోనే 2017 ఆ టైంలోనే ఇజ్రాయెల్ విజిట్కి వెళ్ళిన సందర్భం ఉంది. అలాగే రఫేల్ యుద్ధ విమానాల గురించిన డిస్కషన్ ఉంది. అలాగే ఇంకొన్ని పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. దానిలో ఇతని పాత్ర ఉంది, ఇన్వాల్వ్ అయ్యాడు అనే సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తి యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి అని చెప్పి యూనియన్ మినిస్టర్, ప్రస్తుతం పెట్రోలియం మంత్రిగా ఉన్నాడు. 2014-17 మధ్య చాలాసార్లు ఎప్స్టైన్తో సమావేశాలు కూడా నిర్వహించాడు. ఎప్స్టైన్ మాన్హట్టన్ అనేటువంటి హౌస్కు కూడా అనేకసార్లు విజిట్ చేశాడు. 2015లో, 16లో, 2017లో కూడా. ఈ కాలంలోనే పూరి ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఎప్స్టైన్ నిధులు సమకూర్చడానికి ఆరోపించేటువంటి విషయాలు కూడా దాంట్లో ఉన్నాయని
ప్రజెంట్ మాట్లాడుతున్నారు. అయితే ఈ విజిట్స్ కానీ మీటింగ్స్ కానీ ఇవన్నీ పూర్తిగా బిజినెస్ మైండెడ్, బిజినెస్కు ఆధారితమైన మాత్రమే అని పేర్కొన్నారు. తర్వాత మరో బిగ్ షాట్ అనిల్ అంబానీ కూడా ఎక్కువగా ప్రస్తావించబడ్డాడు. మోడీ వాషింగ్టన్ అధికారిక పర్యటన గురించి చర్చించే 2017కు సంబంధించిన ఈమెయిల్స్ ఉన్నాయి. 2019లో మెసేజ్ అని చెప్పి అంబానీ జెర్నడ్ కుష్నర్ అండ్ స్టీవ్ బానన్తో అనుసంధానించడానికి పరిచయం చేసుకోవడానికి ఎప్స్టీన్ ప్రతిపాదించాడు. మోడీ చారిత్రాత్మకమైన ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ఇజ్రాయెల్ వ్యూహం గురించి, ఒక ప్లాన్ గురించి చర్చలు కూడా జరిగాయని, ఇలా అనిల్ అంబానీకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. అలాగే ఇండో అమెరికన్ అయినటువంటి దీపక్ చోప్రా కూడా, అలాగే డైరెక్టర్ అయినటువంటి మీరా నాయక్, నటి దర్శకులు అయినటువంటి నందితా దాస్, అలాగే డైరెక్టర్ అయినటువంటి అనురాగ్ కశ్యప్, వీళ్ళంతా ఒకేసారి ప్రస్తావించబడ్డారు. కానీ ఆహ్వానం కోసమో అంటే ప్రోగ్రామ్స్ కోసం, ఇన్విటేషన్ కోసం వచ్చుండొచ్చు. ఈవెంట్ విషయాల్లో మాత్రమే వీళ్ళు ప్రస్తావించబడ్డారు. అయితే వీరిలో హార్దిక్ పూరి అండ్ అనిల్ అంబానీ వీళ్ళిద్దరూ మాత్రమే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, డైరెక్ట్ మీటింగ్స్, ప్రత్యక్ష సంప్రదింపులు, సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు ఇద్దరే. అలా ఇండియన్ వాళ్ళ పేర్లు కూడా దాంట్లో ప్రస్తావించబడ్డాయి. వీళ్ళు కాకుండా ఇంటర్నేషనల్ బిగ్ షాట్స్ అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కూడా అనేక సార్లు పేరు ప్రస్తావించారు. అయితే అన్ని సందర్భాల్లో కూడా బిజినెస్ కోసం కానీ, వ్యాపారాల కోసం కానీ ఇన్వాల్వ్ అయినట్టు మాత్రమే చెబుతున్నారు. పైగా డొనాల్డ్ ట్రంప్ తనని తాను నిరూపించుకోవడం కోసం, ఏ సంబంధం లేదు అని తేల్చి చెప్పడం కోసం ఎప్స్టీన్ ఫైల్స్ని తనకు తానుగా రిలీజ్ చేశాడు. సోషల్ మీడియాలో ట్రంప్కు సంబంధించిన ఫొటోస్ కానీ, అమ్మాయిలతో దిగినటువంటి ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే నిజంగా వారితో సంబంధం ఉందా, అవి బయట ఫోటోలా లేకపోతే ఈ ఎప్స్టీన్తో సంబంధించిన ఫొటోసా, ఇలాంటివన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఇంకా ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఎలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి, అంశాలు కూడా ఉన్నాయి. అలాగే అతనికి సంబంధించిన ఫొటోస్ కూడా బాత్ టబ్లోను, హాట్ టబ్లో కూడా దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి. చర్చిల్ వార్ రూమ్స్లో దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి. అలాగే అమ్మాయిలతో కూడా కొన్ని ఫోటోలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా ఎంతవరకు నిజం, ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆ తర్వాత మైకేల్ జాక్సన్ ఎప్స్టీన్స్తో ఫోటోలు అనేకమైనవి దిగాడు. అనేకమైన కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి ఉండొచ్చు. అలాగే కెవిన్ స్పేసీ కూడా ఈ క్లింటన్తోనూ, ఈ మ్యాక్స్వెల్తో కూడా ఫోటోలు దిగారు. అంటే ఈ ఎప్స్టీన్ యొక్క అనుచరులతో కూడా ఫోటోలు దిగడం కానీ, అంటే ఏదైనా ఈవెంట్కి సంబంధించిన ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు. ప్రాముఖ్యంగా బిల్ గేట్స్ గురించి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ నడుస్తుంది. బిల్ గేట్స్ పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రస్తావించబడింది. ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్ గురించి వచ్చినటువంటి ఒక మెయిల్ అతన్ని ఇంకా ఆశ్చర్యపరిచింది. అలా అతని మీద ఆరోపించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. అలాగే ఎస్టీడీస్ కూడా అతనికి సంక్రమించాయని, రష్యన్ అమ్మాయిలతో అతను ఉన్నాడు అని చెప్పి, అతని భార్య ఇచ్చినటువంటి డివోర్స్ విషయంలో కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని చెప్పి, పైగా అతని భార్య రీసెంట్గా ఈ విషయాలు జరిగిన తర్వాత రీసెంట్గా ఇచ్చినటువంటి విషయాలకు స్పందించిన విధానం కూడా ఎక్కువగా అనుమానాన్ని దారితీస్తుంది. అయితే బిల్ గేట్స్ మాత్రం ఎప్స్టీన్తో పరిచయం ఉందని, అతన్ని కలిశానని మాట్లాడానని, కానీ అతని వల్ల ఉపయోగం లేదని, అతని ప్రవర్తన సరిగా లేదని, విడిచిపెట్టినప్పటి నుంచి అతనితో నాకు కాంటాక్ట్ లేదని చెప్పి ఆయన చెబుతున్నారు. అయితే ఈ బిల్ గేట్స్ విషయంలో కూడా చాలా చర్చ నడుస్తుంది. అతని విషయంలో కూడా ఇంకా చాలా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఎలాన్ మస్క్ సంబంధించిన విషయాలు కూడా, ఈ ఐలాండ్కి సంబంధించిన ఈమెయిల్స్ అనేవి చాలా వచ్చాయి. కానీ అతను ఒకసారి రిప్లై ఇచ్చాడు. మిగతా టైంలో ఎన్నిసార్లు పిలిచినా కూడా ఎలాన్ మస్క్ వెళ్ళలేదు అనేటువంటి విషయాలు అయితే అతని గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా అనేక మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ కూడా స్త్రీలతో ఫోటోలు దిగడం, పిల్లలతో ఫోటోలు దిగడం, విమెన్స్తో సెక్స్ ట్రాఫికింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారి ఫోటోలు, వీడియోలు బయటకు రావడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఫైల్స్లో ఉండడాన్ని బట్టి ప్రపంచమంతా ఒకేసారి ఆశ్చర్యపోతుంది ఇలాంటి ఒక పెద్ద క్రైమ్ని చూసి. ఈ సెక్సువల్ ట్రాఫికింగ్, లైంగిక అక్రమ రవాణా, మైనర్ల మీద దోపిడీ, అత్యున్నత స్థాయిలో అవినీతి, ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటే, ఈ నీచుడు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే, వీడి వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళని, ఈ నీచుడిని కూడా పట్టించకుండా పరిచయాలు పెంచుకున్నవారు, రాజకీయం చేసేవారు, రిలేషన్స్ పొందుకునేవారు, ఇలాంటి వాళ్ళు చూసి చూడకుండా వారికి సపోర్ట్ చేస్తూ వచ్చారే కానీ ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. ఈ కేసు కేవలం రాజకీయపరమైందో, చట్టపరమైన కుంభకోణమో కంటే చాలా ఎక్కువ. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనకే తెలియకుండా అనేక చీకటి రాజ్యాలు పెరుగుతూ ఉన్నాయి, వెంటాడుతూ ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ విన్నాక ఇదొక్కటే బయటపడింది. ఇంకా ఎన్నో చీకటి నెట్వర్క్లు కనిపించకుండా నడుస్తున్నాయేమో కదా. పాపం ఇప్పుడు చిన్న స్థాయిలో కాదు, ఒక సిస్టమేటిక్ వ్యవస్థలో నడుస్తుంది. డబ్బు, మీడియా, రాజకీయాలు, టెక్నాలజీ ఇవన్నీ కలిసి ఆర్గనైజ్ చేసేటువంటి పాపంగా మారింది. బయటికి బిజినెస్ పర్సన్ లాగా, రాజకీయవేత్తలాగా, ఫినాన్షియర్గా, ఒక డోనర్గా, ఇంటలెక్చువల్గా పైకి అలా కనిపించినప్పటికీ లోపల ఇలాంటి విషయాలు, ఇలాంటి చీకటి సామ్రాజ్యాలు ఉంటాయి. ప్రలోభాలు, బ్లాక్మెయిల్లు, దుర్వినియోగాలు, ఇవి అధికారం, డబ్బు ఉంటే ఏదైనా దాచిపెట్టాలి, ఏదైనా సాధించేయాలి అనుకునే కొందరి స్వార్థం వల్ల
సమాజానికి తెచ్చేటువంటి ఒక పెద్ద మచ్చ ఇది. వ్యవస్థలో ఉన్న నొసుగులు, భయాలు, స్వలాభం కోసం పాకులాడే వ్యక్తుల వల్లే ఇలాంటి వాళ్ళు ఎన్నాళ్ళు కూడా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు నేరస్తులుగా పెరిగిపోతున్నారు. మన ఇండియాలో కుల అహంకారం అణిచివేతలకు గురి చేస్తుంటే, మత మౌఢ్యం మనుషుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉంటే, కులం మతం ప్రతిపాదికనే వందల సంవత్సరాలుగా నేటి వరకు కూడా అలాంటి ఒక పెద్ద భూతంతో పోరాడుతూ ఉంటే, ఇతర దేశాల్లో మాత్రం అధికారం, డబ్బు ఉంటే ఏదైనా సాధించాలి అనేటువంటి స్వలాభంతో చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా, ఇలా ఒక సెక్చువల్ ట్రాఫికింగ్ అనేది, ఒక క్రైమ్ అనేది, ఒక పాపం అనేది ఒక వ్యవస్థగా, ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది అంటే ఆశ్చర్యపోతుంది ప్రపంచం. ఎంత టార్చర్ అనుభవించి, ఎంత క్షోభ అనుభవించి కుక్క చావు చచ్చాడో మనకు తెలియదు కానీ, దాయని విషయం కూడా అన్నీ బయటకు వచ్చేసాయి. ఎంత మహాపాపమైన బయటకు వచ్చి తీరుతుంది. ఇలా ఇన్వాల్వ్ అయ్యి డ్రగ్స్ అనో, సెక్స్ ట్రాఫికింగ్ అనో, ఇంకొకటనో ఎంతోమంది తమ జీవితాలను ఏదో ఒక స్టేజ్లో బలైపోతున్నారు. ఎన్నో జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. లోకంలో సమాజం ఇలా తయారైంది. ఈ సమాజానికి దూరంగా బ్రతకలేం, ఆ సమాజంతో కలిసిపోయి బ్రతకలేం. కాబట్టి జాగ్రత్త వహించండి, జాగ్రత్త పడండి. సో ఇది ఈ విషయం, ఈ వీడియోలోని అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇందులో విషయాలు మీకు నచ్చితే, అలాగే ఇందులో కొత్త విషయాలు ఏమన్నా తెలుసుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా అనేకులకు ఈ విషయాలు చేరుతాయి. సో మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.